గెలిస్తే ఏపీలో 25 లోక్సభ సీట్లు వచ్చినట్లే. అక్కడ గెలుపు కష్టమని తెలుసు, కానీ పోటీ తప్పదు. మీరైతే గట్టి పోటీ ఇవ్వగలరనుకుంటున్నా, ప్రయత్నం చేయండన్నా అంటూ పార్టీ అధినేత ధైర్యం చెప్పారు. నియోజకవర్గానికి వచ్చాక అసలు విషయం తెలుసుకున్న ఆ నేత తిరుగుముఖం పట్టారు. కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం కూడా మరో కారణంగా చెబుతున్నారు. ఇంతకీ ఆ లోక్సభ సీటు ఏది? ఏపీ ఎన్నికల్లో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు చాలా కసరత్తే చేశాయి. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది. అభ్యర్థి ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరించారు. నిజానికి ఎన్నికల షెడ్యూల్ కి ముందే విజయవాడ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను సిద్ధం చేశారు. మొదట్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ ను మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవికి ఇస్తారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో రవికి హ్యాండ్ ఇచ్చారు. బొప్పన భవకుమార్ కు టికెట్ ఇచ్చారు. విజయవాడ ఎంపీ అభ్యర్థి కోసం వైసీపీ బాగా అన్వేషణ చేసింది. విజయవాడకు చెందిన నేత ఒకరు టికెట్ కోసం జగన్ ను సంప్రదించారు. ఆ నేతతో ఆయన సన్నిహితులు కూడా వెళ్లారు. సుమారు అరగంట సేపు జగన్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. చివరకు చర్చ విజయవాడ లోక్సభ స్థానానికి మళ్లింది. విజయవాడ లోక్సభ స్థానంలో గెలిస్తే రాష్ట్రంలో మనకు 25 లోక్సభ నియోజకవర్గాలు వచ్చినట్లేనని అందరూ అంటున్నారు. ఎందుకో మొదటి నుండి అక్కడ పార్టీ సెట్ కాలేదు. ఇప్పుడైనా విజయవాడ నగరంలోని 2-3 స్థానాలు మినహా రూరల్లోని అన్ని నియోజకవర్గాలు మనకు అనుకూలంగా ఉన్నాయి. మనం అక్కడ మెజారిటీ తెచ్చుకుంటే బాగుంటుంది. ఇదే సమయంలో విజయవాడ నగరంలో మెజారిటీలు బాగా తగ్గించాలి. అప్పుడు గెలుపు సాధ్యమవుతుందని అధినేత చెప్పిన మాటలతో వెళ్లిన నేత సగం నీరు కారిపోయారట. అయినా వైసీపీకి రాష్ట్రంలో వేవ్ ఉంది, ప్రభుత్వంపై నెగిటివ్ వేవ్ ఉంది. అందువల్ల మనం ఈసారి విజయవాడలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదేమో అని అధినేత వ్యాఖ్యానించారు. అవాక్కైన నేతలు ఒక్కసారి విచారించుకుంటామని చెప్పి వచ్చేశారు. టికెట్ ఇచ్చే నేతే విజయవాడలో గెలిస్తే రాష్ట్రంలో 25 నియోజకవర్గాల్లో గెలిచినట్లేనని వ్యాఖ్యానించడంతో ఇదేంటంటూ ఆ నేతలు తలపట్టుకుంటున్నారు. విజయవాడకు వచ్చి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేవ్ తెలుసుకుని సైలెంట్ అయిపోయారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో జరిగిన అభివృద్ధితో పాటు రాజధాని నగరంగా మారిన విజయవాడ రూపురేఖలు కూడా వారికి కళ్ల ముందు కనిపించాయి. చిన్న విరామం.